హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను జావా స్క్రిప్ట్‌లో ఆబ్జెక్ట్ ఇన్‌హెరిటెన్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఆబ్జెక్ట్ ఇన్‌హెరిటెన్స్ అంటే ఏంటి అనంటే, ఒక ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్‌ని యాక్సెస్ చేసుకోగలగడమే. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్‌తో చూద్దాం. నేనిక్కడ ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నా. OBJ1 అని ఇస్తున్నా. ఈ OBJ1లో సమ్ ప్రాపర్టీస్ ఇస్తున్నా. జస్ట్ నేమ్ ఇస్తున్నా. XYZ అని ఇచ్చాను. నెక్స్ట్ ఏజ్ అని ఇస్తున్నా. 25 ఇస్తున్నా. సో, ఇదొక ఆబ్జెక్ట్. సో, ఇప్పుడు మనం ఇలాంటి ఆబ్జెక్ట్‌నే ఇంకొకటి క్రియేట్ చేయాలి అనంటే జావా స్క్రిప్ట్‌లో వన్ ఆఫ్ ది వే ఏంటి అనంటే ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్ అనే ఒక మెథడ్‌లో ఈ మెథడ్‌లో మనం ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయాలి. అది ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనంటే ఈ OBJ1 అనేది ఎలా ఉంటుందో సేమ్ అలాంటిదే ఇంకొకటి క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నాం. సో, అందుకే ఈ ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్‌లో OBJ1 అని ఇవ్వాలి. సో, ఇప్పుడు మనకి ఇంకొక ఆబ్జెక్ట్ వస్తుంది కదా! దాని యొక్క రిఫరెన్స్‌ని మనం ఇంకొక వేరియబుల్‌లో స్టోర్ చేద్దాం. ఇదే ఆబ్జెక్ట్ 2. సో, ఇప్పుడు మనకేమైంది? ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసాము. ఆ ఆబ్జెక్ట్ లాంటిదే ఇంకొకటి క్రియేట్ చేసాము. obj.create అనే మెథడ్ ద్వారా. సో, ఇప్పుడు నేను కన్సోల్‌లో సో, ఇక్కడ నేను కన్సోల్‌లో obj1 అని ప్రింట్ చేస్తే మనకేమైంది? నేము, ఏజు అండ్ సమ్ ప్రోటోటైప్ ఇలా వచ్చింది. ఇప్పుడు అదే నేను ఇక్కడ OBJ2 అని టైప్ చేస్తే మనకేమవుతుంది? ఒక ఎంప్టీ ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. ఇక్కడ ప్రాపర్టీస్ ఏమీ రావట్లే. ఎందుకనంటే ఇక్కడ మనం ఈ ఆబ్జెక్ట్ 1లా ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసాం కానీ దీనికి సెపరేట్‌గా ఏ ప్రాపర్టీస్ ఇవ్వలేదు. సో, అందుకే ఈ ఆబ్జెక్ట్ 2కి ఓన్ ప్రాపర్టీస్ ఏమీ లేవు. కానీ ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇక్కడ OBJ2 డాట్ నేమ్ అని ప్రింట్ చేస్తే అప్పుడు మనకేమొస్తుంది? XYZ అని వస్తుంది. ఎందుకు అనంటే జనరల్‌గా మనకిక్కడ OBJ2 ప్రింట్ చేస్తే మనకేమీ రావట్లే. కానీ OBJ2 డాట్ నేమ్ అని ప్రింట్ చేస్తే ఇక్కడ OBJ1లో ఏ నేమ్ ఏదైతే ఉందో అదే వస్తుంది. ఇది ఎలా వస్తుంది అనంటే ఆబ్జెక్ట్ ఇన్‌హెరిటెన్స్ ద్వారా. ఈ ఆబ్జెక్ట్ ఈ OBJ2 ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది దేని నుండి వచ్చిందో దానిలో ఇక్కడ వాల్యూ వస్తుంది. ఎందుకు? మనకి OBJ2లో డైరెక్ట్‌గా ఆ వాల్యూ ఈ కీ అనేది లేదు. ఈ ప్రాపర్టీ అనేది లేదు. నేమ్ అనే ప్రాపర్టీ ఈ OBJ2లో లేదు. అందు గురించి ఇక్కడ OBJ1 దాని పేరెంట్ అవుతుంది. దాని యొక్క ప్రాపర్టీస్ ఇక్కడ యాక్సెస్ చేసుకుంటుంది. సో, జావా స్క్రిప్ట్ రన్ చేసేటప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్‌ని యాక్సెస్ చేసేటప్పుడు ఏం చేస్తుందనంటే ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్‌కి డైరెక్ట్‌గా ఆ ప్రాపర్టీ ఉందో లేదో చెక్ చేస్తుంది. సో, ఒకవేళ ఆ ఆబ్జెక్ట్‌కి డైరెక్ట్‌గా ప్రాపర్టీ ఉంటే ఇక్కడే మనకొచ్చేస్తుంది. OBJ2ని ప్రింట్ చేసినప్పుడు మనకిలా ప్రింట్ అవుతుంది. ఇక్కడ నేమ్, ఏజ్ అని ఎలా ప్రింట్ అయింది. కానీ ఇక్కడ లేదు కాబట్టి ఈ ఆబ్జెక్ట్ యొక్క ప్రోటోలోకెళ్తుంది. ఆ ప్రోటో ఏంటి అనంటే దాని పేరెంట్ ఆబ్జెక్ట్ అనమాట. దాంట్లో నేమ్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ ప్రింట్ అయింది. ఒకవేళ దాంట్లో కూడా నేమ్ అనేది లేకపోతే అక్కడ మనకి ఏమి ప్రింట్ అవ్వదు. సో, ఇప్పుడు నేను నేమ్ కాకుండా అక్కడ లేని ప్రాపర్టీ ఇస్తున్నా. ఇక్కడ obj2 డాట్ కే అని ఇచ్చాను. ఇక్కడ మనకేమొచ్చింది? అన్‌డిఫైన్డ్ అని వచ్చింది. ఎందుకనంటే obj2 అనే ఆబ్జెక్ట్‌లోను కే అనే ప్రాపర్టీ లేదు. దాని యొక్క పేరెంట్ obj1లో కూడా కే అనే ప్రాపర్టీ లేదు కాబట్టి అన్‌డిఫైన్డ్ అని వచ్చింది. సో, ఇప్పుడు మనకి అర్థమవ్వాల్సింది ఏంటి అనంటే ఈ obj2 అనేది మనం ఈ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్‌లా మనం క్రియేట్ చేసాం కాబట్టి ఈ obj2 అనేది OBJ1 యొక్క ప్రాపర్టీస్ అన్నీ ఇన్‌హెరిట్ చేసుకోగలుగుతుంది. దీన్నే ఇన్‌హెరిటెన్స్ అని చెప్తారు. దీనిలో లేవు. కానీ దీనిలో లేదు కాబట్టి దాని యొక్క పేరెంట్ యొక్క ప్రాపర్టీస్‌ని యాక్సెస్ చేసుకోగలుగుతుంది. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ obj2 డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇక్కడ నేను చిన్ని అని ఇస్తున్నా. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ టైము obj2 డాట్ నేమ్ అని ప్రింట్ చేస్తే ఇంతకుముందు మనకి XYZ అని వచ్చింది. కానీ ఇప్పుడేమని వచ్చింది? చిన్ని అని వచ్చింది. ఎందుకు? మనం ఇక్కడ ఈ OBJ2కి స్పెషల్‌గా ఒక ప్రాపర్టీని క్రియేట్ చేసాం. సో, ఈ ప్రాపర్టీ అనేది ఈ ఆబ్జెక్ట్‌లోనే ఉంది కాబట్టి డైరెక్ట్‌గా ఆ వాల్యూని ఇచ్చేస్తుంది. ఆ కీకి ప్రాపర్టీకి సంబంధించిన వాల్యూ. ఒకవేళ ఎప్పుడైతే ఈ ప్రాపర్టీ అనేది ఈ ఆబ్జెక్ట్ దగ్గర లేకపోతే అప్పుడు ఆ ఆబ్జెక్ట్ యొక్క పేరెంట్ దగ్గరికి వెళ్తుందనమాట. సో, ఇప్పుడు ఆబ్జెక్ట్ 2 యొక్క నేమ్ చూసాం. ఇప్పుడు మనం obj1 డాట్ నేమ్‌ని చూద్దాం.
సో, ఈ OBJ1 డాట్ నేమ్ అనేది XYZ అలానే ఉంది. OBJ2 యొక్క నేమ్ మాత్రమే మార్చాం మనం. ఇప్పుడు నేను ఇక్కడ ఈ OBJ2కి ఇక్కడ ఇస్తున్న జావా స్క్రిప్ట్‌లో అక్కడ మనం కన్సోల్‌లో ఇచ్చింది టెంపరరీగా ఉంటుంది. రిఫ్రెష్ చేస్తే పోతుంది. సో, ఇక్కడ నేను ఈ OBJ2కి ఇంకొక సెపరేట్ ప్రాపర్టీస్ ఇస్తున్నా. ప్లేస్ అని ఇస్తున్నా. ఇక్కడ ప్లేస్ హైదరాబాద్ అని ఇస్తున్నా. ఇప్పుడు నేను కన్సోల్‌లో OBJ2 కూడా ప్రింట్ చేస్తున్నా. OBJ3 కూడా ప్రింట్ చేస్తున్నా. సో, ఇప్పుడు OBJ2ని ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇంకొక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నా. ఆ ఆబ్జెక్ట్ అనేది ఏ టైప్‌లో ఉండాలి అని అనుకుంటున్నాను అంటే OBJ2 లాగా ఉండాలి అని అనుకుంటున్నా. సో, ఆబ్జెక్ట్ 3ని క్రియేట్ చేస్తున్నా. ఫస్ట్ ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2నేమో ఆబ్జెక్ట్ 1 టైప్‌లో క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్ 3నేమో ఆబ్జెక్ట్ 2 లాగా క్రియేట్ చేసాం. సో, ఇప్పుడు ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్ ఆఫ్ OBJ2 అని ఒక కొత్త ఆబ్జెక్ట్ OBJ2 టైప్‌లో క్రియేట్ చేసాం. ఇప్పుడు నేను కన్సోల్‌లో OBJ3 అని ప్రింట్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనకి ఏమైంది? సో, ఇక్కడ నేను ఆ ఆబ్జెక్ట్ ఏంటో కూడా రాస్తున్నా. సో, OBJ2 అది. నెక్స్ట్ OBJ3 ఇది. OBJ అంటే ఆబ్జెక్ట్. నేనిక్కడ షార్ట్‌కట్ అలా తీసుకున్నా. సో, ఇప్పుడు మనం చూసినట్టయితే OBJ2కి ప్లేస్ హైదరాబాద్ వచ్చింది. OBJ3కి ఎంప్టీ ఆబ్జెక్ట్ వచ్చింది. ఎందుకనంటే మనం ఈ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ కావాలి అని అన్నాం కాబట్టి ఆ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. కానీ దీనికి సెపరేట్‌గా ఏ ప్రాపర్టీస్ కొత్తగా అసైన్ చేయలేదు. సో, దీనికి ప్రాపర్టీస్ ఎక్కడి నుంచి వస్తాయి అనంటే దీని పేరెంట్ ఏంటి? OBJ2. సో, OBJ2కి ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో వాటిని ఇది యూజ్ చేసుకుంటుంది. కాకపోతే దానికి ఓన్ ప్రాపర్టీస్ లేవు కాబట్టి ఇక్కడ ఎంప్టీగా వచ్చింది. కానీ ఇప్పుడు నేను OBJ3 డాట్ ప్లేస్ అని ప్రింట్ చేస్తే మనకేమని వచ్చింది? హైదరాబాద్ అని వచ్చింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దాని యొక్క పేరెంట్ OBJ2 నుంచి వచ్చింది. ఎందుకంటే OBJ3లో డైరెక్ట్‌గా ఆ ప్రాపర్టీ లేదు కాబట్టి. ఇక్కడ ఇన్‌హెరిటెన్స్ అనేది జరుగుతుందనమాట. సో, ఇప్పుడు నేను OBJ3 డాట్ నేమ్ అని ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకేమవుతుంది? XYZ అని వస్తుంది. ఈ XYZ యాక్చువల్‌గా ఎవరికి సంబంధించిందనంటే OBJ1కి. మనం ఇక్కడ OBJ3 క్రియేట్ చేసింది OBJ2ని యూజ్ చేసి. కానీ OBJ2నేమో OBJ1ని యూజ్ చేసి క్రియేట్ చేసాం. అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ 3 అనేది ఆబ్జెక్ట్ 2 యొక్క ప్రాపర్టీస్‌ని యాక్సెస్ చేసుకోగలుగుతుంది. ఆబ్జెక్ట్ 1 యొక్క ప్రాపర్టీస్‌ని కూడా యాక్సెస్ చేసుకోగలుగుతుంది. సో, ఇక్కడ ఇన్‌హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ అనేది అప్లై అవుతుందనమాట. ఇప్పుడు నేను OBJ1 కూడా ప్రింట్ చేస్తున్నా. OBJ1 అది. నెక్స్ట్ OBJ2. నెక్స్ట్ OBJ3 ఎంప్టీ. ఇప్పుడు ఈ OBJ3 ఎంప్టీ ఆబ్జెక్ట్. దానికంటూ సెపరేట్ ప్రాపర్టీస్ ఏమీ లేవు. దానికి ఏ ప్రాపర్టీస్ లేవు కాబట్టి ఇక్కడ ఎంప్టీ కర్లీ బ్రేసెస్ చూపించింది. ఇప్పుడు OBJ2 చూద్దాం. OBJ2కి ఒక ఓన్ ప్రాపర్టీ ఉంది. ప్లేస్ హైదరాబాద్ అని. దాంతో పాటు దాని పేరెంట్ యొక్క ప్రాపర్టీస్‌ని కూడా అది యాక్సెస్ చేసుకోగలుగుతుంది. సో, ఇప్పుడు నేను OBJ3కి కూడా సమ్ ప్రాపర్టీస్ అసైన్ చేస్తున్నా. OBJ3 డాట్ కంట్రీ లేకపోతే OBJ3కే ప్లేస్ అని చెప్పి ఒక ప్రాపర్టీని ఇస్తున్నా. చెన్నై అని ఇస్తున్నా. సో, ఇంతకు ముందైతే
3కి ప్రాపర్టీ మనం ఏ లైన్‌లో అసైన్ చేసాం? ఈ లైన్‌లో అసైన్ చేసాం. సో, ఇప్పుడు ఈ OBJ3ని ఇక్కడ ప్రింట్ చేస్తే మనకి ప్లేస్ చెన్నై అని చూపించింది. ఒకవేళ సేమ్ ఇదే లైను ఇక్కడ OBJ3 యొక్క ప్లేస్ ఏదైతే ఉందో దీని ముందు కూడా ప్రింట్ చేస్తున్నా. ఆ ప్రాపర్టీని అసైన్ చెయ్యక ముందు కూడా ప్రింట్ చేస్తున్నా. OBJ2 డాట్ ప్లేస్. సేమ్ ఇది కొటేషన్‌లో పెట్టి రాస్తున్నా. సో, ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ లైన్‌లో OBJ3 యొక్క ప్లేస్ హైదరాబాద్ అని వచ్చింది. ఈ లైన్‌లో OBJ3 యొక్క ప్లేస్ చెన్నై అని వచ్చింది. ఎందుకనంటే ఈ పర్టిక్యులర్ లైన్ ఎగ్జిక్యూషన్ చేసేటప్పటికి జావా స్క్రిప్ట్ ఏం చూస్తుందనంటే OBJ3కి ప్లేస్ అనే ప్రాపర్టీ ఉందా లేదో చెక్ చేస్తుంది. ఆ పర్టిక్యులర్ టైమ్‌లో OBJ3 అనేది ఎంప్టీ ఇలా ఉంది కాబట్టి దాని యొక్క పేరెంట్‌కి వెళ్తుంది. దాని యొక్క పేరెంట్ ఏంటి? OBJ2. సో, అక్కడ ఉంటే ఆ ప్రాపర్టీని ఉంది కాబట్టి అక్కడ ప్రింట్ చేస్తుంది. ఒకవేళ లేకపోతే అన్‌డిఫైన్డ్ వస్తుంది. నెక్స్ట్ ఈ లైన్‌కొచ్చేటప్పటికి మనం ఇక్కడ ఈ OBJ3 యొక్క ప్లేస్ చెన్నై అని అసైన్ చేసాం కాబట్టి, మళ్ళీ OBJ3 యొక్క ప్లేస్‌ని ప్రింట్ చేస్తుంటే దీనికి డైరెక్ట్‌గా ఆ ఆబ్జెక్ట్‌కి ఆ ప్రాపర్టీ డైరెక్ట్‌గా ఉంది కాబట్టి యాక్సెస్ చేసుకుంటుంది. దాని ఓన్ ప్రాపర్టీయే ఇక్కడ యాక్సెస్ అవుతుందనమాట. సో, ఇది OBJ3 అనమాట. సో, ఇప్పుడు OBJ1కి నేము, ఏజ్ ఉన్నాయి. డైరెక్ట్ ప్రాపర్టీస్. OBJ2కి ప్లేస్ అని ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే నేను OBJ3 డాట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి 26 ఇస్తున్నా. ఇప్పుడు OBJ3 యొక్క ఏజ్‌ని 26 కింద మార్చాను. యాక్చువల్‌గా OBJ3కి ఏజ్ అనే ప్రాపర్టీ లేదు. కానీ ఇక్కడ ఏమవుతుంది? OBJ3 అనేది దాని యొక్క పేరెంట్‌లో చెక్ చేస్తుంది. ఏజ్ అనేది దాని యొక్క పేరెంట్ ఏంటి? OBJ2. దాంట్లో కూడా ఏజ్ లేదు. కాబట్టి OBJ1కెళ్తుంది. ఎందుకంటే OBJ2 యొక్క పేరెంట్ ఏజ్. OBJ1 కాబట్టి. సో, ఇక్కడ ఏజ్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ ఏజ్ ప్రాపర్టీ తీసుకొని దాన్ని మోడిఫై చేస్తుంది. కానీ ఇప్పుడు నేను ఎప్పుడైతే ఈ OBJ1 డాట్ ఏజ్ అని ఇస్తున్నానో అక్కడ మళ్ళీ మనకి 25 ఉంది. మనం ఇక్కడ మార్చింది ఏంటి అంటే OBJ3కి సంబంధించింది మార్చాము. అంటే ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనంటే జావా స్క్రిప్ట్ ఒక ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్‌ని రీడ్ చేసేటప్పుడు డైరెక్ట్‌గా దానికి ప్రాపర్టీ ఉంటే అక్కడిది తీసుకుంటుంది. లేకపోతే దాని పేరెంట్‌కి వెళ్లి అక్కడ ఉందో లేదో చెక్ చేస్తుంది. అక్కడ ఉంటే అక్కడ ప్రాపర్టీని వాల్యూని తీసుకుంటుంది. ఒకవేళ దాని దగ్గర లేకపోతే దాని పేరెంట్‌కి అలా ఫైనల్ స్టెప్ వచ్చే వరకు చెక్ చేస్తా ఉంటుంది. సో, దాని యొక్క పేరెంట్ అలాగా ఒక స్టేజ్‌కొచ్చేటప్పటికి దానికి పేరెంట్ ఏది ఉండదు. అక్కడితో స్టాప్ అవుతుంది. సో, ఇప్పుడు అది రీడ్ చేసేటప్పుడు ఇక్కడ మనం ఏం చేసాము? యాక్సెస్ చేస్తున్నాం. అంటే రీడ్ చేసేటప్పుడు యాక్సెస్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అప్డేట్ చేస్తున్నాం. అంటే రైట్ చేస్తున్నాం. రైట్ చేసేటప్పుడు OBJ3కి ఏజ్ అనే ప్రాపర్టీ లేదు. కాబట్టి ఇక్కడ మనకేమవుతుంది అనంటే, దాని యొక్క ప్రాపర్టీ అక్కడ ఉంటే అది తీసుకుంటుంది. లేకపోతే రైట్ చేసేటప్పుడు డైరెక్ట్‌గా దీనికి కొత్త ప్రాపర్టీని ఒకటి క్రియేట్ చేసి దానికిస్తుందనమాట. సో, ఏజ్ అనే ప్రాపర్టీ అంతకుముందు దానికి లేదు కాబట్టి, దాని డైరెక్ట్ ప్రాపర్టీ లేదు. ఇక్కడ మనం ఈ యాక్సెస్ చేసుకునేటప్పుడేమో ఇక్కడికి OBJ1 దగ్గర నుంచి తీసుకుంటుంది. దీని దగ్గర లేదు కాబట్టి. కానీ దాన్ని ఎప్పుడైతే అప్డేట్ చేస్తున్నామో, ఒక ప్రాపర్టీని మారుస్తున్నామో, అప్పుడు దాని యొక్క పేరెంట్ ప్రాపర్టీనయితే మార్చదు. దీనికే ఒక కొత్త ప్రాపర్టీని అలాంటిది సేమ్ యాడ్ చేస్తుందనమాట. సో, ఇప్పుడు నేను OBJ2 యొక్క ఏజ్‌ని కూడా ప్రింట్ చేస్తున్నా. మనకేమైంది? 25 అయింది. సో, ఇప్పుడు నేను OBJ2 యొక్క ఏజ్‌ని +1 చేస్తున్నా. సో, ఇప్పుడు OBJ2 యొక్క ఏజ్ 26 అయింది.
మళ్ళీ సేమ్ అదే చేస్తున్నా. ఓబీజే 2 డాట్ ఏజ్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 అని చేస్తున్నా. ఇప్పుడు 27 అయింది. ఇప్పుడు నేను ఓబీజే 3 డాట్ ఏజ్ అని ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు మనకేమొస్తుంది? ఓబీజే 3కి ఇంతకుముందు మనం ఏదైతే అప్డేట్ చేసామో సేమ్ అది ఉంటుంది. ఇప్పుడు ఓబీజే 2 డాట్ ఏజ్ అని ప్రింట్ చేస్తే మనకి ఇక్కడ అప్డేట్ చేసాం కదా అది ఉంటుంది. ఇప్పుడు ఓబీజే 1 డాట్ ఏజ్ అని ప్రింట్ చేస్తే ఇనీషియల్‌గా దానికి ఎలా అయితే ఉందో 25 అదే ఉంది. సో, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనంటే, జావా స్క్రిప్ట్ ఒక ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీని రీడ్ చేసేటప్పుడు, యాక్సెస్ చేసేటప్పుడు ఏం చేస్తుందనంటే, దానికి డైరెక్ట్‌గా ఆ ప్రాపర్టీ ఉందో లేదో చెక్ చేస్తుంది. ఒకవేళ డైరెక్ట్‌గా ఉంటే ఇక్కడ మనకి కనిపిస్తుందనమాట. ఒకవేళ అక్కడ లేకపోతే ఆ ఆబ్జెక్ట్ యొక్క పేరెంట్ దగ్గరికెళ్తుంది. ఆ ఆబ్జెక్ట్ యొక్క పేరెంట్ అనేది ఎక్కడుంటుంది అనంటే, దీనిలో ప్రోటో అనే ఒకటుంటుంది. దాంట్లో ఉంటుందనమాట. సపోజ్ ఇప్పుడు నేను ఓబీజే 1ని ప్రింట్ చేశాను. ఓబీజే 2ని ప్రింట్ చేశాను. ఓబీజే 3ని ప్రింట్ చేశాను. సో, ఇప్పుడు నేను ఎప్పుడైతే ఓబీజే 3ని యాక్సెస్ చేస్తున్నానో దాని యొక్క ప్రాపర్టీ డైరెక్ట్‌గా అందులో ఉంటే దాన్ని తీసుకుంటుంది. ఒకవేళ లేకపోతే దాని పేరెంట్‌కి వెళ్తుంది. ఇప్పుడు నేను ఓబీజే 3 ఈజ్ ఈక్వల్ టు ఓబీజే 2 అని ఇస్తే మనకేమొస్తుంది? ఫాల్స్ వస్తుంది. సారీ, ఇక్కడ నేనేం చేశానంటే ఈ కంపేర్ చేయాలి. ఓబీజే 1, ఓబీజే 2, ఓబీజే 3. ఇప్పుడు నేను ఓబీజే 3 ఈజ్ ఈక్వలా కాదా చెక్ చేస్తున్నా ఓబీజే 2కి. సో, మనకేమొచ్చింది? ఫాల్స్ వచ్చింది. అంటే ఆబ్జెక్ట్ 3 అనేది ఆబ్జెక్ట్ 2కి ఈక్వల్ కాదు. ఆబ్జెక్ట్ 2కి సెపరేట్ మెమరీ ఉంటుంది. ఆబ్జెక్ట్ 3కి సెపరేట్ మెమరీ ఉంటుంది. ఆబ్జెక్ట్ 2 సెపరేట్ మెమరీని పాయింట్ ఔట్ చేస్తుంది. ఆబ్జెక్ట్ 3 అనేది సెపరేట్ మెమరీని పాయింట్ ఔట్ చేస్తుంది. కానీ నేను ఇక్కడ ఓబీజే 3 ఈక్వల్ టు ఓబీజే 2 డాట్ అండర్‌స్కోర్ ప్రోటో అని ప్రింట్ చేస్తే మనకిక్కడ ట్రూ అని వస్తుంది. సో, ఇక్కడ నేను స్పెల్లింగ్ రాంగ్ ఇచ్చాను. ఓబీజే 3 సో, ఓబీజే 3 యొక్క ప్రోటో అనేది ఓబీజే 2 అని ఇస్తున్నా. ఇప్పుడు మనకి ట్రూ అని వస్తుంది. సో, దీని మీనింగ్ ఏంటి అనంటే, ఆబ్జెక్ట్ 3 ఏదైతే ఉందో దాని యొక్క ప్రోటో ఏంటో అదే ఆబ్జెక్ట్ 2 అనమాట. దీని యొక్క ప్రోటో ఏం చెప్తుందనంటే, దాని పేరెంట్ ఆబ్జెక్ట్‌ని పాయింట్ ఔట్ చేస్తుంది. సో, దాని పేరెంట్ ఆబ్జెక్ట్ ఏంటి? ఆబ్జెక్ట్ 3ని మనం దేన్ని యూజ్ చేసి క్రియేట్ చేసాము? ఇది కదా ఆబ్జెక్ట్ 3. ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము? ఆబ్జెక్ట్ 2 యొక్క టైప్ అని. అంటే ఆబ్జెక్ట్ 3 యొక్క పేరెంట్ ఆబ్జెక్ట్ 2 అవుతుంది. సో, దాన్నే ఇక్కడ మనకి ప్రతి ఆబ్జెక్ట్‌కి బై డిఫాల్ట్ జావా స్క్రిప్ట్ ఒక ప్రాపర్టీని అసైన్ చేస్తుంది. సో, జనరల్‌గా ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ ఉంటే, ఇప్పుడు ఓబీజే 3 డాట్ బి అని ప్రింట్ చేశారు. బి అనేది ఒక ప్రాపర్టీ. అది ఎలాగో ఇక్కడ అండర్‌స్కోర్ ప్రోటో అనేది కూడా ఒక ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీని మనం అసైన్ చేయలేదు. ఇక్కడ బిని కూడా మనం అసైన్ చేయలేదు. కాబట్టి బి అనేది ఓబీజే 3కి లేదు కాబట్టి అన్‌డిఫైన్డ్ అని వచ్చింది. మనం అసైన్ చేయలేదు. జావా స్క్రిప్ట్ అసైన్ చేయలేదు. కానీ
అండర్ స్కోర్ ప్రోటో అనే ప్రాపర్టీని జావా స్క్రిప్ట్ ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా ఒక పర్టికులర్ ప్రాపర్టీ కింద యాడ్ చేస్తుంది అనమాట. ఇక్కడ బి అనేది ప్రాపర్టీ నేమ్ ఎలాగో అండర్ స్కోర్ ప్రోటో అనేది కూడా ఒక ప్రాపర్టీ నేమే అనమాట. సో ఇది దేన్ని పాయింట్అవుట్ చేస్తుందని అంటే దీని యొక్క పేరెంట్ ఆబ్జెక్ట్ ని. ఇది ఈ ఆబ్జెక్ట్ దేని నుండి వచ్చిందో దాన్ని పాయింట్అవుట్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనకి OBJ3 ఏదైతే ఉందో దాని యొక్క ప్రోటోని ప్రింట్ చేస్తే మనకి ఏం రావాలి అని అంటే ఆబ్జెక్ట్ 2 రావాలి. సో ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ 2ని ప్రింట్ చేస్తున్నా. OBJ3 యొక్క ప్రోటో ఏమొచ్చింది, ప్లేస్ హైదరాబాద్ అని వచ్చింది కదా. అంటే OBJ3 అనే ఆబ్జెక్ట్ యొక్క ప్రోటో ఏంటి అని అంటే ఆబ్జెక్ట్ 2 అనమాట. సో ఇప్పుడు నేను మళ్ళీ ఆబ్జెక్ట్ 2ను కూడా ప్రింట్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి రెండు సేమ్ ఇచ్చినాయి, అంటే రెండు సేమ్ ఆబ్జెక్ట్స్ నే పాయింట్. సో ఈ OBJ2 ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ నే ప్రతి ఆబ్జెక్ట్ 3 యొక్క ప్రోటో అనే ప్రాపర్టీ పాయింట్అవుట్ చేస్తుంది అనమాట. సో అందుకే ఈ రెండు ఈక్వల్ అయింది. సో ఇప్పుడు నేను OBJ2 డాట్ అండర్ స్కోర్ ప్రోటో అని చెప్పిస్తున్నా. ఇప్పుడు మనకి ఏమైంది, ఎప్పుడైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క అండర్ స్కోర్ ప్రోటో అనే ప్రాపర్టీని మనం యాక్సెస్ చేస్తున్నాం అని అంటే ఆ ప్రాపర్టీ దేన్ని పాయింట్అవుట్ చేస్తుంది అంటే దాని యొక్క పేరెంట్ ఆబ్జెక్ట్ ని పాయింట్అవుట్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఈ OBJ2 అనే ఆబ్జెక్ట్ ని మనం దేన్ని యూజ్ చేసి క్రియేట్ చేసాము, ఆబ్జెక్ట్ 1 అని యూజ్ చేసి క్రియేట్ చేసాం. అంటే ఈ OBJ2 యొక్క పేరెంట్ ఏమవుతుంది అని అంటే ఆబ్జెక్ట్ 1 అవుతుంది. సో ఆ ఆబ్జెక్ట్ 1 అనే ఆబ్జెక్ట్ 2 యొక్క ప్రోటో అనే ప్రాపర్టీ పాయింట్అవుట్ చేస్తుంది. సో అంటే ఇక్కడ మనకి OBJ2 యొక్క ప్రోటోలో ఏముంటుందంటే ఆబ్జెక్ట్ 1 ఉంటుంది. సేమ్ ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ 1 అని ప్రింట్ చేసిన మనకి ఇదే వస్తుంది. సో అంటే ఇక్కడ మనకి OBJ2 యొక్క ప్రోటో OBJ1 రెండు ఈక్వల్ అని. సో ఇప్పుడు నేను OBJ3 ఉంది కదా దాని యొక్క ప్రోటోని మళ్ళీ యూజ్ చేస్తున్నా. దీని యొక్క ప్రోటో ఏంటి, OBJ3 యొక్క ప్రోటో అంటే ఏంటి, OBJ3 యొక్క పేరెంట్ ఆబ్జెక్ట్. OBJ3 యొక్క పేరెంట్ ఆబ్జెక్ట్ ఏంటి, ఆబ్జెక్ట్ 2. సో ఆబ్జెక్ట్ 2 కదా, మళ్ళీ నేను అండర్ స్కోర్ ప్రోటో అని మళ్ళీ ఇక్కడ ఇస్తే ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఆబ్జెక్ట్ 2 ఉంది కదా దాని యొక్క పేరెంట్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఆబ్జెక్ట్ 2 యొక్క పేరెంట్ ఆబ్జెక్ట్ ఏంటి, ఆబ్జెక్ట్ 1. సో ఇక్కడ మళ్ళీ మనకి సేమ్ ఆబ్జెక్ట్ 1 ఇక్కడ వస్తుంది అనమాట. సో ఒకసారి ప్రోటో యూజ్ చేస్తేనేమో ఈ ఆబ్జెక్ట్ 3 యొక్క పేరెంట్, ఆబ్జెక్ట్ 3 యొక్క పేరెంట్ ఏంటి, ఆబ్జెక్ట్ 2. మళ్ళీ అండర్ స్కోర్ యూజ్ చేసామంటే దాని మీనింగ్ ఏంటి, ఇక్కడ దాకా అయ్యాక ఆబ్జెక్ట్ 2 యొక్క ప్రోటో అనమాట. ఆబ్జెక్ట్ 2 యొక్క ప్రోటో ప్రాపర్టీ ఏం పాయింట్అవుట్ చేస్తుంది, ఆ ఆబ్జెక్ట్ 2 యొక్క పేరెంట్ ని. ఆబ్జెక్ట్ 2 యొక్క పేరెంట్ ఏంటి, ఆబ్జెక్ట్ 1. సో అదే ఇక్కడ. సో ఇప్పుడు మనం ఈ ఏదైతే ఉందో దీన్ని ఆబ్జెక్ట్ 1 ఈక్వలా కాదా, రెండు ఈక్వలా కాదా చెక్ చేస్తే ఈక్వలే వస్తుంది, ట్రూ. సో ఇలా ఇప్పుడు నేను మళ్ళీ సేమ్ ఇంకొకసారి అండర్ స్కోర్ మళ్ళీ ప్రోటో ఇస్తున్నా. దీని మీనింగ్ ఏంటి, ఈ ఆబ్జెక్ట్ 1 యొక్క పేరెంట్ అనమాట. సో ఆబ్జెక్ట్ 1ని మనం డైరెక్ట్ గా క్రియేట్ చేసాం, ఆబ్జెక్ట్.క్రియేట్ అనే మెథడ్ కాకుండా ఈ ఆబ్జెక్ట్ 1ని నార్మల్ గా ఈ కర్లీ బ్రేసెస్ నోటేషన్ యూజ్ చేసి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం కదా. మనకి జావా స్క్రిప్ట్ లో ఆబ్జెక్ట్ అనేది ఒక టైప్ అనమాట. ఈ టైపే మనకి ఈ ఆబ్జెక్ట్ 3 టైమ్స్ అండర్ స్కోర్ ప్రోటో పెట్టేకి వచ్చింది ఏదైతే ఉందో ఇది ఆబ్జెక్ట్ యొక్క కన్స్ట్రక్టర్ ఫంక్షన్ అనమాట. సో ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ డాట్ ప్రోటోటైప్ అని ప్రింట్ చేస్తున్నా. సో రెండు సేమ్ అనమాట, ఇక్కడ ఏదైతే ఉందో సేమ్ అదే అనమాట. ఎందుకనంటే మనకి ఈ నొటేషన్ లో రాసినప్పటికీ ఇది ఏమవుతుందని అంటే ఆబ్జెక్ట్ అనే ఒక కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ద్వారా ఒక కొత్త ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తుంది. సో అది ఈ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ 3 టైమ్స్ ఇలా ప్రింట్ చేసాం కదా, మళ్ళీ ఇంకొకసారి అండర్ స్కోర్ ప్రోటో అని ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏమవుతుందనంటే నల్ అని వస్తుంది. ఎందుకనంటే
ఇంకా మనకి దానికన్నా పై లెవెల్ ఇంకోటి ఏది లేదనమాట. అదే రూట్ అనమాట. ఇదే రూట్ ఆబ్జెక్ట్. దాని నుండే ఇంకేదైనా వస్తుందనమాట. సో, అందుకే ఇక్కడ నల్ వచ్చింది. దానికి పేరెంట్ ఏది లేదు అని దాని మీనింగ్. సో, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనంటే, ఇప్పుడు నేను OBJ3 యొక్క ఏదైనా ఒక ప్రాపర్టీని యాక్సెస్ చేస్తున్నాను అనంటే, ఫస్ట్ జావా స్క్రిప్ట్ ఏం చెక్ చేస్తుందనంటే, OBJ3 అని ఇస్తున్నా నేను జస్ట్ ఇక్కడ అన్‌డిఫైన్డ్ వచ్చింది. ఎందుకు అన్‌డిఫైన్డ్ వచ్చింది అనంటే, ఇప్పుడు OBJ3 యొక్క ప్రాపర్టీ కదా మనం చెక్ చేస్తుంది. OBJ3కి డైరెక్ట్‌గా ఆ ప్రాపర్టీ ఉందా లేదా చెక్ చేస్తుంది. మనం OBJ3ని ప్రింట్ చేస్తే మనకి ఆ ప్రాపర్టీ లేదు. ఏ అనే ప్రాపర్టీ. అప్పుడు జావా స్క్రిప్ట్ ఏం చేస్తుందనంటే దీని యొక్క ప్రోటోటైప్‌కెళ్తుంది. అక్కడ ఒకవేళ ఇక్కడుంటే డైరెక్ట్‌గా ఇక్కడున్న వాల్యూని ఇచ్చేస్తుంది. ఇక్కడ లేదు కాబట్టి అక్కడికెళ్తుంది. దాని యొక్క ప్రోటోలో. ప్రోటో అనేదేంటి దాని పేరెంట్ ఆబ్జెక్ట్. ఒకవేళ ఇక్కడుంటే ఇక్కడ చెక్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా లేదు. ఇప్పుడు OBJ3 ప్రోటో ఇప్పుడు అక్కడ కూడా లేదు కాబట్టి మళ్ళీ దాని యొక్క పేరెంట్ ఆబ్జెక్ట్ ప్రోటో ఉంది కదా దాంట్లోకెళ్తుంది. సో, ఇప్పుడు మనకి ఇదొచ్చింది. దీంట్లో కూడా లేదు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తుందంటే దీంట్లో కూడా లేదు కాబట్టి మళ్ళీ దీని యొక్క పేరెంట్‌లోకెళ్తుంది. మళ్ళీ దాని పేరెంట్ ఆబ్జెక్ట్‌కెళ్ళాలంటే ప్రోటో. ఇక్కడ కూడా లేదు. సో, ఇప్పుడు నల్ అయింది. సో, ఇలా ఈ ప్లేస్ వరకు వచ్చేటప్పటికి ఎక్కడో ఒక చోట ఆ ప్రాపర్టీ ఉంటే దాని వాల్యూనిస్తుంది. ఒకవేళ లేదు అనంటే అన్‌డిఫైన్డ్ అని ఇస్తుందనమాట. సో, ఇక్కడ నేను OBJ3కి ఏ అనే ప్రాపర్టీ వాల్యూని యాక్సెస్ చేస్తున్నా. అసలు OBJ3కి ఏ అనే ప్రాపర్టీ డైరెక్ట్‌గా లేదు కాబట్టి దాని యొక్క పేరెంట్‌లో చెక్ చేస్తుంది. దాని యొక్క పేరెంట్ అంటే OBJ3 యొక్క ప్రోటో అనే ప్రాపర్టీలో ఉంటుందనమాట. సో, ఇక్కడ మనకి దాని ప్లేస్ అనే ఒక ప్రాపర్టీయే ఉంది. సో, అందుకు మళ్ళీ ఈ OBJ3 యొక్క ప్రోటో ఏదైతే ఉందో దాని యొక్క పేరెంట్‌కెళ్తుంది. దాని యొక్క పేరెంట్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్2 యొక్క పేరెంట్ అనమాట. అక్కడ కూడా ఏ అనే ప్రాపర్టీ లేదు. అందు గురించి మళ్ళీ దీని యొక్క పేరెంట్‌కి వెళ్తుంది. దాని యొక్క పేరెంట్ ఏంటి అనంటే ఆబ్జెక్ట్ కన్‌స్ట్రక్టర్ అనమాట. నెక్స్ట్ దాని యొక్క పేరెంట్‌కి వెళ్తుంది. అక్కడ కూడా లేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా లేదంటే నల్ వచ్చేసేది కాబట్టి అన్‌డిఫైన్డ్ అని ఇస్తుందనమాట. ఇప్పుడు నేను ఈ OBJ3 డాట్ ఏజ్ అని ఇస్తున్నా. ఇక్కడ ఏం చెక్ చేస్తుందనంటే OBJ3 దగ్గర ఆ ప్రాపర్టీ ఉందో లేదో చెక్ చేస్తుంది. OBJ3 దగ్గర ఏజ్ అనే ప్రాపర్టీ లేదు. కాబట్టి OBJ3 యొక్క పేరెంట్‌లో చెక్ చేస్తుంది. పేరెంట్‌లో చెక్ చేయడం అంటే ప్రోటో అనే ప్రాపర్టీలో ఉందో లేదో చెక్ చేస్తుంది. సో, దాని యొక్క పేరెంట్‌లో ఓన్లీ ప్లేస్ అనే ప్రాపర్టీయే ఉంది. సారీ ఇక్కడ OBJ2 కదా! OBJ2కి ప్లేస్ అనే ఒక ప్రాపర్టీనే ఉంది. సో, ఇప్పుడు అక్కడ కూడా మనకి ఏజ్ అనే ప్రాపర్టీ లేదు. సో, అప్పుడేం చేస్తుంది OBJ3 మళ్ళీ ఇంకొక పేరెంట్‌లోకెళ్తుంది. దాని హైయర్ పేరెంట్‌లోకెళ్తుంది. గ్రాండ్ పేరెంట్ లాగా. సో, ఇప్పుడు మనకేమైంది? ఏజ్ అనే ప్రాపర్టీ డైరెక్ట్‌గా దీని దగ్గర లేదు కాబట్టి దీని యొక్క పేరెంట్‌లో చెక్ చేస్తుంది. ఒకవేళ ఇక్కడ కూడా లేదు కాబట్టి దాని యొక్క పేరెంట్‌లోకెళ్తుంది. సో, ఇక్కడ మనకి ఏజ్ అనేది ఉంది కాబట్టే మనం ఈ OBJ3 డాట్ ఏజ్ అని ప్రింట్ చేయంగానే ఏజ్ అనేది 25 వచ్చిందనమాట. సో, ఇక్కడ ఆ ఆబ్జెక్ట్‌కి ఆ ప్రాపర్టీ ఉంటే దాని నుండి ఉన్న యాక్చువల్ వాల్యూని ఇచ్చేస్తుంది. లేకపోతే దాని యొక్క పేరెంట్‌కెళ్ళి చెక్ చేసి ఇస్తుంది. ఎప్పుడు మనం రీడ్ చేసేటప్పుడు. కానీ మనం రైట్ చేసేటప్పుడు అంటే అప్డేట్ చేస్తున్నప్పుడు ఆబ్జెక్ట్3 డాట్ ఏజ్ అని ఇస్తున్నామనంటే ఫస్ట్ జావా స్క్రిప్ట్ ఏం చెక్ చేస్తుందనంటే దీనికి ఆ ప్రాపర్టీ అంతకు ముందే ఉంటే దాన్ని అప్డేట్ చేస్తుంది. లేకపోతే దాని పేరెంట్ దగ్గర వాల్యూని తీసుకొని దాని పేరెంట్ దగ్గర ఉన్న వాల్యూని తీసుకొని ఆ వాల్యూకి ఇక్కడ నేను +1 ఈజ్ ఈక్వల్ ఆబ్జెక్ట్ డాట్ ఏజ్ +1 అని ఇస్తున్నా.
సో ఇప్పుడు ఏమవుతుందని అంటే ఆబ్జెక్ట్ 3కి ఏజ్ అనే ప్రాపర్టీ ఉందో లేదో చెక్ చేస్తుంది. ఆబ్జెక్ట్ 3కి అయితే ఏజ్ అనే ప్రాపర్టీ లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుందంటే జావా స్క్రిప్ట్ దాని యొక్క పేరెంట్ దగ్గర ఉందో లేదో చెక్ చేస్తుంది. ఒకవేళ ఉంటే అక్కడ ఏదైతే వాల్యూ ఉందో దాని వాల్యూని మాత్రమే తీసుకుంటుంది. దాన్ని మోడిఫై చేయదు. దాని పేరెంట్ దగ్గర ఉన్న వాల్యూని తీసుకుని ఇక్కడ మనం +1 యాడ్ చేస్తున్నాం కదా! ఇక్కడ ఆ పేరెంట్ దగ్గర ఉన్న వాల్యూని తీసుకుని ఇక్కడ +1 యాడ్ చేసి ఆ వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఆబ్జెక్ట్ 3కి ఇప్పుడు ఒక ప్రాపర్టీ అనేది యాడ్ అవుతుందనమాట. ఇంతకుముందు ఆబ్జెక్ట్ 3కి ఏజ్ అనే ప్రాపర్టీ డైరెక్ట్‌గా లేదు. కానీ ఇప్పుడు మనం ఎప్పుడైతే ఇలా అప్డేషన్ చేస్తున్నామో అప్పుడు ఏజ్ అనే ప్రాపర్టీ ఆటోమేటిక్‌గా ఈ ప్రాపర్టీ అనేది ఏజ్ అనే ప్రాపర్టీ ఆబ్జెక్ట్ 3కి ఒక కొత్త ప్రాపర్టీ యాడ్ అయింది. దాని వాల్యూ ఎక్కడి నుంచి వచ్చిందనంటే దాని యొక్క పేరెంట్ దగ్గర నుంచి ఉన్న వాల్యూకి ఒకటి యాడ్ అయ్యి వచ్చిందనమాట. ఇక్కడ మనం +1 +1 అని రాసాం కాబట్టి దానికున్న పేరెంట్ దగ్గర ఉన్న వాల్యూకి ఒకటి యాడ్ అయ్యి వస్తుంది. సో ఇది ఆబ్జెక్ట్ ఇన్‌హెరిటెన్స్. ఒక ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్‌ని యాక్సెస్ చేసుకోవడమే ఆబ్జెక్ట్ ఇన్‌హెరిటెన్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.